దేవుడు తన మహా కృప చేత మనలను కాచి కాపాడి ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి ఈ సంఘ క్యాలెండర్లో ఈ వారం నుండి నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం మన సిరీస్ అన్నీ కూడా 2 పాఠాలే ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్ ఉండదు, పాత నిబంధన పాఠం ఉండదు. పత్రిక సువార్త పాఠాలతోనే కొనసాగుతూ ఉంటాయి ధ్యానాలన్నీ కూడా. దేవుని కృపలో ఈ యాడ్వెంట్ అనేటువంటి మాట మనం చూస్తే దీనిలో నుండి అడ్వాన్స్ అనేటువంటి పదం వచ్చింది. దేవుని యొక్క ప్రత్యక్షత మొదటి యాడ్వెంట్లో యేసువారు బాలుడిగా శిశువుగా మనుషుని యొక్క రూపమును ధరించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ అడ్వెంట్ ధ్యానాల్లో 2 విషయాలు ముఖ్యంగా మనం ధ్యానం చేస్తాం. మొదటిది, అలనాడు ప్రవక్తలు, యాజకులు, చరిత్రకారులు, దేవుని ఆత్మ పూర్ణులై నడిపించబడినటువంటి భక్తులు, వీరందరూ కూడా మెస్సయా యొక్క రాక కొరకు ప్రవచించటం, మెస్సయాను గూర్చినటువంటి నిరీక్షణ, మెస్సయాను గురించి ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగేటువంటి స్థాయికి జనాన్ని నడిపించటం, వారి ప్రార్థన ద్వారా దేవుడు ఈ చీకటి కాలం మలాకీకి మత్తయికి మధ్య ఉన్నటువంటి ఆ చీకటి కాలాన్ని, ఆ 400 సంవత్సరాల చీకటి కాలాన్ని త్యజించి దేవుడు మనుష్యుడిగా భూమి మీదకు రావడం మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అడ్వెంట్ సీజన్ కనుక మనం చూస్తే, ఈ సంఘము యేసువారు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి రక్షణ అనుగ్రహించాడు. ప్రతి వ్యక్తి జీవితంలో నిత్య జీవమైనటువంటి ఘనమైన, విలువైన, మధురమైన, అద్భుతమైనటువంటి కార్యాన్ని, జీవితాన్ని ప్రజలకు వరప్రసాదముగా ప్రసాదించాడు. ఈ సీజన్లో సంఘము 2 విషయాలు. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొదటి ప్రభు యొక్క రాకడ ముందు మెస్సయగా ఆయన వస్తాడని సంఘము అలనాడు ప్రజలు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఉపవాసముతో, కన్యకులైనటువంటి వారు అనేకులు వివాహాలను కూడా త్యజించి వారు మెస్సయ రాకడ కొరకు వారు ప్రార్థన చేయటం, ఎదురు చూడడం. ఎందుకంటే యూదులలో ఒక నియమం ఉంది. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటలు ఏంటంటే, అన్యుని కింద వాళ్ళు పాలితులుగా ఉండకూడదు. అన్యులు పాలిస్తూ ఉంటే అది వాళ్ళకి పెద్ద పాపం అన్నమాట. దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో
వారు మెస్సయా కొరకు ఎదురు చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘము మనం చూసినట్లయితే రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ మొదటి అడ్వెంట్ రక్షణ ఇస్తే, ఈ రెండవ అడ్వెంట్ మనం చూసినట్లయితే నిత్య జీవాన్ని ఇస్తుంది. గమనించాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసువారు మాట్లాడినటువంటి మాటలు రెండవ రాకడ అనుభవాన్ని గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు తెలియజేసినటువంటి మాటలు, ఆయన రెండవ రాకడను గురించి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటనలో తెలియజేసిన రీతిగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు రావడం మనం చూస్తూ ఉన్నాం. సంఘం యొక్క సిద్ధపాటులో, సంఘం యొక్క నిరీక్షణకు దేవుడు ఇస్తున్నటువంటి అజూరెన్స్ ప్రభు మాట్లాడుతున్న మాటలవే. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 44వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ప్రభు యోహాను సువార్తలో తెలియజేసిన మాటలవే. 14లో ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. లేకపోతే నేను మీకు చెప్తా. అక్కడ మనం చూస్తే, మీకు స్థలం సిద్ధం చేయడానికి నేను వెళుతూ ఉన్నాను. నేను నా తండ్రి ఉండు స్థలములో మీరు కూడా ఉండునట్లు నేను మిమ్మలను అక్కడికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు స్థలాన్ని సిద్ధం చేస్తా ఉన్నా. మనం అనుకోవచ్చు, భూమి మీద బాగానే ఉంది కదా, భూమి మీద బ్రహ్మాండంగా ఉంది, ఇంకెందుకు మనల్ని దేవుడు తీసుకొని పోవడం. ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ భూమి ఆకాశాలు గతిస్తూ ఉన్నాయి. ప్రభు తెలియజేసిన మాటలు కనుక మనం చూస్తే 36వ వచనం నుండి నోవాహు దినాల గురించి కదా, నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగునని ప్రభు తెలియజేస్తూ, ఇక్కడ సమాజములో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు ప్రభు యొక్క రెండవ రాకడను తెలియజేస్తూ ఉన్నవి. యేసువారు ఆయన ఆరోహణమైనప్పుడు దేవదూతలు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తా ఉంది? ఇదిగో గలిలయ మనుషులారా, ఇదిగో ఈయన ఎట్లయితే వెళ్ళాడో ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నోవాహు దినములలో జరిగినట్లుగా ఇక్కడ చూస్తే చాలా అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, జలప్రళయాలు కదా. అక్కడ చూస్తే దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము. సోమాలియా, ఆఫ్రికా ఖండాల్లో మనం చూస్తే కరువు కాటకాలు. ఇవన్నీ కూడా మనం చూస్తే రాకడకు సూచన. అయితే నోవాహు దినములో వచ్చినట్లుగా జలప్రళయం ప్రపంచాన్ని మొత్తాన్ని తీసుకొని పోదు. కానీ ఆ రోజు 8 మంది మాత్రమే కదా, నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది. అయితే ప్రియమైన వారలారా, ప్రభు యొక్క రెండవ రాకడ గనక మనం చూస్తే నీటి ద్వారా కాదు,
దేవుడు ఈ సృష్టిని నీటి ద్వారా నశింపజేయుడు కానీ, పేతురు భక్తుడు రాసినటువంటి 2వ పత్రికలో అక్కడ చూస్తే అక్కడ మాట్లాడినటువంటి ఆ మాటలు ఆలోచనలు అంటాడు, భూమి ఆకాశములంట అగ్ని కొరకట సిద్ధం చేయబడినవి అని మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోని సంఘానికి రాసినటువంటి ఆ మొదటి ఉత్తరములో 4వ అధ్యాయములో మనం చూస్తే 16-17 వచనాల్లో ఆర్భాటంతో కదా, ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు వస్తే, ఆ క్రింది మాట ఏంది, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేచిన వారు ఎక్కడికి వెళ్తారు? మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులైన పరిశుద్ధులు ఎక్కడికి కొనిపోబడతారు? మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశంలో 3 రకాలు చూస్తే కనపడిద్ది ఆకాశం మనకి. ఏంటది? అక్కడ మనం చూసినట్లయితే మొదటి ఆకాశము భూమి ఉపరితలం నుండి ఆ పై భాగం, అది మనం చూస్తే వాతావరణ సమతుల్యత కదా, వర్షాలు ఇవన్నీ కూడా కనబడే ఆకాశం నుండి ఇవి వర్షం రావడం, ఇవన్నీ కూడా జీవులు ఈ ఆకాశం కింద బ్రతుకుతూ ఉన్నాయి. 2వ ఆకాశము ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండేటువంటి ఆకాశం. సూర్య చంద్ర గ్రహాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆకాశము, అది మధ్యాకాశం. 3వ ఆకాశం ఏమిటంటే, ఈ మధ్యాకాశానికి పైన ఉన్నటువంటి భాగము, అదే పరదేశు, పరలోకం అని పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డల, కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరములో 12వ అధ్యాయము 2-3 వచనాల్లో, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు, కానీ ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎవరు వెళ్ళింది? ఆయనే. ఎక్కడికి వెళ్ళాడు? ఏ ఆకాశానికి వెళ్ళాడు ఆయన? 3వ ఆకాశం అనగా పరదేశునకు వెళ్ళినటువంటి అనుభవము మనం చూస్తూ ఉన్నాం. ప్రేమని వారలారా, కాబట్టి 2వ రాకడలో బోర ఊదబడతా ఉంది. రాకడ బోర ఊదబడినప్పుడట పరిశుద్ధులు, ఆయన సంఘము ఎక్కడికి వెళ్ళిద్దంటే, మృతులైనటువంటి వారు మొదట లేతురు కదా. అక్కడ మనం చూస్తే కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరంలో 15వ అధ్యాయంలో కనుక మనము చూసినట్లయితే, సజీవులైన కదా, అక్కడ చూస్తే సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు. ఎక్కడికి వీళ్ళు ఎత్తబడతారంటే, మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. ఈ ఎత్తబడినటువంటి ఈ పరిశుద్ధులు, ఈ పరిశుద్ధ సంఘము ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే, అక్కడ 7 సంవత్సరాలు, 7 ఏళ్ళ ఏం జరగబోతుంది? మధ్యాకాశంలోనికి నిందవబోతా ఉంది. అయితే విడవబడినటువంటి వారికి మాత్రం భూమి మీద ఏం జరిగిద్ది? 7 సంవత్సరాలు, 7 ఏళ్ళ శ్రమ రాబోతూ ఉన్నది. ప్రియమైన వర్లరా,
అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు విశ్వాస జీవితాల్లో ఇక్కడ విశ్వాసకి శ్రమ లేదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ తన విశ్వాస జీవితంలో హతసాక్షిగా ఉండిపోవచ్చేమో. చాలామంది దైవజనులు చంపబడతా ఉన్నారు, వారు లేపబడతారు. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో మృతులైన వారు లేచి మధ్యాకాశంలోనికి వెళ్తారు. వారికి దేవుడే చక్కని ట్రీట్ ఇస్తూ ఉంటాడు. పరిశుద్ధులేమో 7 సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారు? విందు జరుగుతూ ఉంది. అక్కడ చూస్తే అవిశ్వాసులేమో భూమి మీద ఏమవబోతా ఉన్నారు? శ్రమలు అనుభవించబోతా ఉన్నారు. ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారలారా. ఎందుకంటే నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. డూప్లికేట్ సేవకులు, విశ్వాసులు కూడా ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటువంటి విశ్వాసులు లేకపోలే. నీ విశ్వాస జీవితం ఏమిటో నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలారా. నిజమైన విశ్వాస జీవితంలో మనం ఉంటే, నిజమైన సేవా జీవితంలో మనం ఉంటే, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునిని నమ్మినటువంటి వారు ఈ లోకము చేత ద్వేషించబడతారు. యేసువారు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే 24:9 ఇదిగో నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు, లోకము మిమ్మను ద్వేషించింది, అయినా మీరు దేవుని యొక్క బిడ్డలని లోకము ద్వేషించినా కానీ మీ విశ్వాసాన్ని విడవద్దంటే. రక్షణ వ్యక్తిగతం ప్రియమైన వారలారా. ఎందుకంటే భార్యాభర్తల్లోనే చూస్తే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడబడతారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారంటే ఒకళ్ళు విడబడతారు. ఇద్దరు విశ్వాసులైతే ఇద్దరు ఎత్తబడతారు. పొలంలో పనిచేస్తూ ఉంటే కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. విడవబడినటువంటి వారి యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే అంత్యక్రీస్తు పాలనలో ఉంటారు. శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు. కాబట్టి విశ్వాసి దేవుడిచ్చేటువంటి ఈ నిత్యరాజ్యములో, ఈ 7 ఏళ్ల విందులో పాలు పంపులు పొందేటువంటి స్థితిని నువ్వు పొందుకున్నావో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో మనం చూస్తే రకరకాలైన బోధలు అలా వ్యాపిస్తూ ఉన్నాయి లోకం అంతా. యెహోవా సాక్షులు అక్కడ చూస్తే వాళ్ళ బోధలు చూస్తే యేసుక్రీస్తుని ప్రభుగా చూడరాడు. మర్మాంస అనేటువంటి బోధలు, అదొక తెగ. బ్రెన్హామైట్స్ వీళ్ళొక సంఘం, జాంగిల్జా ఇదొక సంఘం. సబ్బాతు ఆచరించకపోతే పరలోకం లేదనేటువంటి ఒక తెగ. సున్నతి లేకపోతే నీకు అసలు గమ్యం లేదనేటువంటి ఒక తెగ, ఒక సంఘం. రకరకాలైనటువంటి సంఘాలు. శరీరంతో పాపం చేస్తే తప్పులేదు, కానీ ఆత్మను మాత్రం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని బోధించేటువంటి కొన్ని బోధలు. ఇలాంటి దుర్బోధలు అనేకం ప్రేమైన వాళ్ళారా. యేసువారు తెలియజేసిన రీతిగా ఈ 24వ అధ్యాయంలోనే
నా నామం పేరట అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని అంటారు. అబద్ధ బోధకులు వస్తారు, ఇదిగో నేనే క్రీస్తుని అంటారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. వారు మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీ విశ్వాస జీవితాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రేమ చల్లారింది, ప్రేమలు లేవు. వెనకటి కాలంలో ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవు. ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేదు. ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడతాం, కానీ వాళ్ళు మన దగ్గర నుండి అట్లా 2 అడుగులు బయటికి వేస్తారో లేదు, వెంటనే వాళ్ళ గురించి మనం చెడుగా చెబుతాం. ఎందుకు? ఆ జీవితం ఆ మాట చెప్పినా ఒకటే, చెప్పబోయినా ఒకటే. ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రార్థన చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. అక్కడ మనం చూస్తే పైకి ప్రేమ నటించటం కాదు, ప్రేమైన వారలారా, హృదయముల్లో నుండి సహోదర ప్రేమ రావాలా. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క రాకడ, 2వ రాకడ సిద్ధపాటుకు ముందు జరిగేటువంటి సంఘటన ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను గురించి వినాలి, ప్రేమన వారలారా. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రపంచవ్యాప్తంగా చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీలు వారు వారి దేశానికి రావాలి. పురోగ వాళ్ళందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, టైటస్ చక్రవర్తి కాలంలో 10 లక్షల మందిని చంపాడు. 1,00,000 మందిని బానిసలుగా, వాళ్ళ బట్టలోడు తీసి బానిసలుగా ప్రపంచానికి అమ్మేసుకున్నాడు. యూదులను ఊసకోతకొచ్చాడు. భయంకరమైన శ్రమలు. అంతేకాదు, మనం చూసినట్లయితే హిట్లర్ కూడా భయంకరంగా చంపడం మనం చూస్తా ఉన్నాం. భయంకరమైనటువంటి వధ. ఇవి అన్నీ కూడా మనం చూస్తే వీటి దెబ్బకి ఇశ్రాయేలులో ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఏమైపోయారంటే అలా స్కాటర్డ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వారి రాజ్యానికి వస్తారు ప్రభు యొక్క 2వ రాకడలో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వారులారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి కాలము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక మంది యూదులు నేటి దినాల్లో వారు వారి దేశానికి వెళుతున్నటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, దేవుడు వారందరినీ కూడా పోగు చేయడం, యెషయా గ్రంథంలో, జకర్యా గ్రంథంలో దేవుడు వారందరినీ కూడా పోగు చేయటము మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నేడు జరుగుతున్నటువంటి విషయాలు. 2వ రాకడ త్వరలో ఉంది అనేటువంటి సత్యము మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మన విశ్వాస జీవితాలను మనం నేడు పదిలపరుచుకోవాలి. అక్కడ చూస్తే 2వ రాకడలో 7 సంవత్సరాలు వీరికి విందు జరుగుతూ ఉంటే, ఓడబడినటువంటి అవిశ్వాసులైనటువంటి వారేమో 7 సంవత్సరాలు యెరూషలేములో అంత్యరాజు యొక్క, అంత్యక్రీస్తు యొక్క పాలన కింద ఉంటుంది. ప్రపంచంలో ఒక 10 దేశాల వారట అంత్యక్రీస్తుకి బాగా సపోర్టివ్గా ఉంటారు. అంతేకాదు, ఈ 7 సంవత్సరాల ఈ
అంత్యక్రీస్తు యొక్క పాలనలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, ప్రతి ఇంటిలో అంత్యక్రీస్తు యొక్క విగ్రహం పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ విగ్రహానికి ప్రతి వారు కూడా ప్రతిరోజు మొక్కాలి. ఇక ఆరాధన అంత్యక్రీస్తుకు చేయాలి. ఈ అంత్యక్రీస్తు యొక్క 7 సంవత్సరాల పాలనలో కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథంలో తెలియజేయబడిన రీతిగా 666 ముద్ర విప్పడం, కొన్ని తెగుళ్ళు కదా, ఇదిగో నేను చూస్తూ ఉండగా అక్కడ చూస్తే సముద్రం మీద నుండి ఒక మృగము లేవడం, అక్కడ చూస్తే ఒక సర్పం రావడం, అది వచ్చేసంట భూమి మీద ఉన్నటువంటి వారిని మృంగివేయడం, చీల్చివేయడం. అంటే ఏంటి? తెగుళ్ళు. 7 సంవత్సరాల్లో భయంకరమైన తెగులును ప్రపంచము అనుభవిస్తుంది. 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు అయినాక 4 ఏళ్ళు అయిన తర్వాత మోషే, ఏలియాలు భూమి మీదకి వస్తారు. ప్రపంచ ఆ మూల నుంచి ఆ చివరి నుండి చివరి వరకే ఏం జరిగిందంటే వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత 7వ సంవత్సరంలో చివరి 3 రోజుల్లో వీళ్ళని చంపేస్తారు, మోషేని, ఏలియాని, అంత్యక్రీస్తు. చంపిన తరువాత వాళ్ళ శవాలు యెరూషలేము వీధిలో అంతే పడి ఉంటాయి. పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యాకాశములో నుండి భూమి మీదికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 2వ రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చేది ఒకటైతే ఆ 2వ భాగము ఏంటంటే భూమి మీదకి వస్తాడు ప్రభు. వచ్చేసి మోషే, ఏలియాలను లేపుతాడు. అంత్యక్రీస్తుని ఏం చేస్తాడంటే బంధించి వేస్తాడు. అంత్యక్రీస్తును అలాగే అతని యొక్క సైన్యమును బంధించి వేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, ఆ 2వ ఆకాశము నుండి సూర్య చంద్ర నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి. ఆయన రాకడ అంతా ప్రచండమైంది, అంతా భీకరమైంది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు, అప్పుడు సాతాను అతని సైన్యమును బంధించి వేసి ప్రభు చేసేటువంటి పని ఏమిటంటే 1000 ఏండ్ల పాలనను ఆయన భూమి మీద పరిశుద్ధులతో, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధులతో ఆయన, ఎందుకంటే ఈ 1000 సంవత్సరాల పాలన ఏమిటంటే మిలే అనేటువంటి లాటిన్ పదము దీనికి ఉపయోగించడం జరిగింది. అయితే ఈ 1000 సంవత్సరాలు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 6 సార్లు కనిపిస్తుంది. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయితే ఇక్కడ చూస్తే ఈ 1000 సంవత్సరాల పాలనలో భూమి మీదే ఆయన పాలన చేస్తే ఏ 24వ అధ్యాయంలో ఏ ఒలీవల కొండ మీద నుండి ఆయన శిష్యులకు, ఆయన విశ్వసించినటువంటి వారికి 2వ రాకడను గురించి తెలియజేస్తున్నాడు. ఆ కొండ మీదకి ఆయన వస్తాడు, రాజుగా దిగుతాడు. ఆ కొండ మీద ఆయన సింహాసనం వేయబడింది. అక్కడి నుండి ఆయన పాలన చేస్తాడు. సాతానుడు పూర్తిగా ఆ కాలమంతా కూడా బంధించబడతాడు. అప్పుడు ఏముండదో, అంత పరిశుద్ధులైతే ఏముండో అంత దొంగలు అనుకోండి, ఏముంటాయి? దొంగతనాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. పరిశుద్ధులు కాబట్టి ఏముండవంట, శిక్షలు ఉండవు. అంతేకాదు
ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే ఆయన యొక్క కాలమంతా కూడా, ఆయన యొక్క పాలన అంతా కూడా ఒక మాట చెబితే మాట మీదే జరిగింది. ఆయన యొక్క ప్రభు యొక్క పాలనంట ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా సంవత్సరమునకు ఒక మారు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకొని ప్రపంచమంట ఆయనను చూసి తరించి అత్యానంద భరితులై ఉంటారంట. ప్రియమైన దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏ విశ్వాస అయితే ఆ పరిశుద్ధ సంఘములో, ఎత్తబడిన సంఘములో ఎవరైతే విశ్వాసులుగా సభ్యులుగా ఉన్నారో వారట భూమి మీద మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు అధికారులుగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తాము. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఇప్పటి వరకు మనం చూస్తే ప్రపంచానికి సరిహద్దు కదా, ఈ ఆకాశం ఎండింగ్ ఎక్కడో తెలియదు, ఈ భూమి యొక్క ఎండింగ్ తెలియదు. దేవుడట ఈ సృష్టికి, ఈ భూమికి అంచుల నుండి చివరి వరకు అంటే ఒక మంచి రహదారి వేస్తాడు. ప్రపంచ చుట్టూ ఒక పెద్ద రహదారి. ఆ రహదారి నుండి అంట ప్రతి మనుష్యుడు దేవుని దగ్గరకు ప్రయాణిస్తాడు. అలనాడు జ్ఞానులు కదా ఏ రీతిగా ప్రభువుని దర్శించడానికి వెళ్ళారో అలా ప్రతి మనుష్యుడు అట సంవత్సరంలో ఒక మారు దేవుని దగ్గరికి వెళ్తా మరణాలు లేనటువంటి జీవితం. అక్కడ చూస్తే దేవుని యొక్క మాటలు కనుక మనం చూస్తే యెరూషలేము ఒక పరిశుద్ధమైన ముఖ్యమైన పట్టణముగా, ఒక రాజధానిగా యెరూషలేము ఉండబోతూ ఉంది. అంతేకాదు ఋతువులు అన్నీ కూడా ఫలభరితంగా ఉంటాయి. మనిషి యొక్క జీవితంలో ఏడుపు లేదు, మనుషుని యొక్క జీవితంలో దుఃఖం లేదు, మనుషుని యొక్క జీవితంలో నిట్టూర్పు లేదు. మానవుని యొక్క జీవితంలో ప్రేమ, నీతి, అక్కడ చూస్తే సమాధానము, శాంతి చక్కగా ప్రజల మధ్య విస్తరిస్తాయంట. ప్రియమైన వారలారా, మనిషి బ్రతికే సంవత్సరాలిక మరణము లేని ఎక్కువ కాలము బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తముగా ఏ విధమైన పక్షపాతము లేనటువంటి అడ్మినిస్ట్రేషన్ కదా. మనం చూస్తే నేడు మతాన్ని బట్టి అడ్మినిస్ట్రేషను, కులాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ కదా, ఇంట్లో కుటుంబీకుని బట్టి ఒక అడ్మినిస్ట్రేషను. ప్రేమను వారలరా, 1000 ఏళ్ళ పాలనలో మనం చూస్తే దేవుడట ఏ విధమైనటువంటి పార్షియాలిటీ అనేది లేదు. అంతేకాదు చక్కని పరిశుద్ధమైనటువంటి జనాలంట బాగా జనోత్పత్తి బాగా ఉంటుంది. 1000 ఏళ్ళ పాలనలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చూస్తే ఏ దేశంలో కూడా ఏ విధమైన తిరుగుబాటు లేవు. అక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం చూస్తే వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే అక్కడ చూస్తే దేవుడు తన యొక్క కార్యములను, తన యొక్క వాక్యమును, తన వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రజలకు తెలియజేయడానికి
మెస్సయ్య యొక్క పాలన యొక్క నెరవేర్పు ఆ రీతిగా జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, క్రీస్తు విరోధి మరి 7 ఏళ్ల పాలనలో ప్రభుతో యుద్ధం చేయాలని అనుకుంటాడు, కానీ ఓడిపోతాడు. కాబట్టి విజయము జీవము కలిగినటువంటి దేవునిది. ఈరోజు ఈ విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం, ఈ 7 ఏళ్ల దేవుని యొక్క పాలన కొరకు ఎదురు చూస్తూ ఈ మొదటి అడ్వెంట్ని గుర్తు చేసుకొనిచు ఈ రెండవ అడ్వెంట్లోనికి ప్రవేశించిన మనం ఈరోజు ఏ స్థితిలో మనం ఉండి కేవలము పండగను ఆచరించేటువంటి పండగ క్రైస్తవులుగా మనం ఉంటే, ప్రభువుకి పండగ చేయాల. ఆయన రాజులకు రాజు గనుక, దేవుడు గనుక, ఆయన ప్రభులకు ప్రభు గనుక ఆయనకి మనం పండుగను ఆచరించాలి. అయినా కేవలము ఆచరణాయోగ్యముగా మనం ఉంటే, ఆచరించే వారముగా మనం ఉంటే, వీటన్నిటికంటే ముఖ్యము అతి శ్రేష్టమైనది ఏంటి? 2వ ఆకాశం కదా, మధ్యాకాశములో ఎత్తబడేటువంటి సంఘములో మనము సభ్యులుగా. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు అక్కడ చూస్తే 1,44,000 మంది అని చెప్పేసి యోహాను భక్తుడు ఆ దర్శన గ్రంథంలో కనుక ఎవరి గురించి రాయబడిందంటే యూదులను గురించి. అయితే హతసాక్షులైన వారు, విశ్వాసులైన వారు, అన్నిలో అంటే మనం యూదేతరులమైనటువంటి విశ్వాసులైన వారు, వారితో పాటు మనందరం కూడా విశ్వాసులమైనటువంటి వారందరూ కూడా ఆయన 1000 ఏళ్ల పాలనలో మనము ఉండేవారముగా ఉండాలని. ఎందుకంటే 1000 ఏళ్ల పాలన యెషయా గ్రంథములో 65వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, అక్కడ చూస్తే సింహంతో పాముతో ఎలుగుబంటితో ఎవరు ఆడతారంట? చిన్న పిల్లలు ఆడతారు. సింహం కూడా ఏం వేసిద్ది? గడ్డి వేసిద్ది. క్రూర మృగాలు సహితము, విష సర్పాలు సహితం అంట ఎవరితో వాసము చేస్తాయి అంటే పరిశుద్ధ సంఘముతో, జనాంగముతో ఉంటాయి. ప్రియమైన వారలారా, కాబట్టి ఆ 65వ అధ్యాయం, 66వ అధ్యాయం అవన్నీ కూడా యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన యొక్క ఆ నీతి సూర్యుని యొక్క పాలన గురించి, ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, కనుక దేవుని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అద్భుతకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా, ఆయన రాకడలో ఎత్తబడేటువంటి విశ్వాసిగా, ఆయన బిడ్డగా ఈరోజు మనం ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కదా. ఈ కృపాకాలము ఎప్పుడు అయిపోద్దంటే ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేసరికి ఈ కృపాకాలం ఏమైంది? ఎండ్ అయిపోద్ది. కృప లేదు ఇక భూమి మీద. ఏముంటుంది? అంత్యక్రీస్తు ఉన్నాడు కదా, ఇక వాడు కూర్చుంటే తంతాడు, లేతే తంతాడు అన్నమాట. అట్టనిది రూల్స్. అంత్యక్రీస్తు పాలనలో మనశ్శాంతి లేదు, జనాలకి ఆత్మశాంతి ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. అక్కడ చూస్తే 7 సంవత్సరాలు ముగించబడేసరికి అక్కడ చూస్తే దేవుడు ఆయన 2వ ఆ మధ్యాకాశం నుండి వచ్చేటువంటి సమయంలో ప్రజలంట అంత్యక్రీస్తు యొక్క విశ్వాసులు అనగా జనాంగం అంట, వాడు అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి వాళ్ళంట కొండల దగ్గరికి వెళ్ళి సాగు కోసం సముద్రంలో పడతారంట, నదుల్లో పడతారంట,
కొండల దగ్గరికి వెళ్ళి రాళ్ళను మొక్కుకుంటారంట. ఇదిగో మా మీద పడండి, మమ్మల్ని చంపండి, మేము బరాయించలేకపోతాం. చేస్తారా? ఎంత ప్రయత్నం చేసినా చావరు ప్రేమైన వాళ్ళ. దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృపాకాలము ఆయన, ఎందుకంటే ప్రభువు సిద్ధపాటు కలిగి ఉండమని. ఆ దినమును గూర్చి ఎవరికి తెలియదంట? దేవదూతలకైనా తెలియదు అంటున్నాడు కదా, మనుష్య కుమారుడికైనా తెలీదు. అది తండ్రి వశములో ఉన్నది. జాగ్రత్త, నిన్ను నీవు సిద్ధం చేసుకో, నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆ భయానకమైనటువంటి స్థితిని మనము పొందుకోకూడదని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమను వారులారా, ఎంత చావాలన్నా చావలేమంట. అంత కర్మ ఏమొచ్చా మనకి? కృపాకాలంలో మనం ఉన్నాం కదా, ఆయన కృపకు మనం పాత్రం అవ్వాలి. అక్కడ చూస్తే ఆయన రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అన్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు? మనతో ఉన్నాడు. ఎందుకున్నాడు? మనకి సహాయం చేయడానికి. కాబట్టి మనకు సహాయం చేసేటువంటి ఆదరణకర్త ఆయన మధ్యాకాశంలోనికి రాగానే ఆయన ఏమవుతాడు? అక్కడికి వెళ్ళిపోతాడు. సాయం చేసేవాడు కూడా దిక్కుముక్కు ఇక ఉండదు అన్నమాట. కాబట్టి ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ప్రభువుని గనక మనం విశ్వసించి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము ఎత్తబడేటువంటి సంఘముగా మనం ఆయన సన్నిధిలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప నడిపింపు నిత్యము మీ జీవితాలకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. మీ జీవితాల్లో దేవుడు చేసిన మేడల మహోపకార్యమును తలంచుచు
కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు దక్షిణ భాగంలో తీసుకొని వచ్చిన బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకు వచ్చి మీ అర్పణ సమర్పించవలసిందిగా కోరుచు ఉన్నా. ప్రార్థిద్దాం. కృపగల దేవా, ప్రేమ గల తండ్రి, నీ ప్రియ బిడ్డల జీవితాల్లో తండ్రి మీరు చేస్తున్న మేళను మహోవ కార్యము తలంచుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉద్యోగాలలో, పెన్షన్స్లో, కలిగి ఉన్న వృత్తులలో మీరిస్తున్న ఆశీర్వాదాలని తలంచుచు ఈ సన్నిధి తీసుకుని వచ్చిన దశమ భాగంలో బట్టి స్తోత్ర, కృతజ్ఞత అర్పణను బట్టి వందన. ఓ ప్రభా, బిడ్డల జీవితాలలో ఏ మేలైతే మీరు చేశారో జ్ఞాపకం చేసుకొని 200 ఆశీర్వాదంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఆయన ఆరోగ్యంలో మెండుగా దయచేయండి. ఈరోజు నాయన బిడ్డలు పుట్టుక దినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకొనిస్తున్న బిడ్డలు నాయన మీరు దీవించారు. అనేకమైన మేళతో నింపి నడిపించి బిడ్డల చదువులో తోడుగుని నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. గుడ్ వర్క్. మనందరం కలిసి 447వ పాట సృష్టి పిత అనేటువంటి కీర్తన పాడుచూ ఉండగా డీకన్స్ వచ్చి సంఘ కానుకలు సేకరించవలసిందిగా కోరుచూ ఉన్నాను. 447వ పాట. సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము, సృష్టి పిత భూమి ఆకాశము నీవే, భూగల శిఖరము
పరిశుద్ధ గ్రంథపు పలుకులో ప్రభు యేసుని మాటలు ఆవేగు మాటలు ప్రార్థింతము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ దూతలతోటి మాలాటిని రేడియోలతో నిత్యము స్తుతింపబడుచున్న దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్ర. ప్రియ ప్రభువా, అడ్వెంటిలో నాన్న మొదటి విశ్రాంతి దినము ఈ ఆదివారం తండ్రి క్యాండిల్ ఆఫ్ హోప్గా సంఘము ఆచరించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రియ ప్రభువా, నీ ప్రత్యక్షత కొరకు, నీ రెండవ రాకడ కొరకు సిద్ధపడిన వధువు సంఘముగా ప్రభువా, మా సంఘమును తీర్చిదిద్దుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే నీ సన్నిధిలో
పట్టుదల కలిగిన విశ్వాసముతో, ప్రార్థనా బలముతో పరిశుద్ధాత్ముడా మీ శక్తితో మీ బలముతో కొనసాగుచూ ఉన్నారు. అటు నీ ప్రియ బిడల కుటుంబాలలో నూతన ఆశీర్వాదములు చూస్తున్నట్లు కృపను దయచే. చేరి ఉన్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలయ్యా. వీరి కుటుంబాల్లో మీరు తోడుగుండండి. అనేకమైన అద్భుతాలతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. జీవము కలిగిన దేవా, ఉద్యోగాల్లో మీరు తోడుగుండండి. వ్యాపారములు, చేతి వృత్తులు కలిగి ఉన్న ప్రతి వృత్తిలో తండ్రి మీరు తోడుగా నడిపించండి. దేని కొరకై నీ ప్రియ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు చూసినట్లు కృపను దయచేయండి. చదువుల్లో తోడుగుండండి. జ్ఞాన వివేకములు బిడ్డలకి ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డలకు నాయన మీ నడిపింపును దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురుస్తున్న బిడ్డలకు ఉద్యోగములను మీరు అనుగ్రహించండి. చదువుల నిమిత్తం, ఉద్యోగుల నిమిత్తం దూర ప్రాంతంలో అలాగే దూర దేశాల్లో ఉన్న సంఘ బిడ్డలందరూ మీరు కాచి కాపాడు. ఓ ప్రభువా, అబ్రాడ్ ట్రావెల్ చేసేటువంటి పేరెంట్స్ నాయన వారికి క్షేమకరమైన ప్రయాణాలు, సంతోషదాయకమైనటువంటి విషయాలు వారి జీవితాల్లో చూస్తున్నట్లు మీ నడిపింపును నిత్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. సంతానం కొరకు ఎదురుసే బిడ్డలకు సంతానాన్ని ఇవ్వండి. చంటి బిడ్డలు బాలింతలు జీవించండి. వృద్ధులను మీరు కాచి కాపాడండి. యూత్ మినిస్ట్రీ, ఉమెన్ సమాజ్ ఆరాధన, సండే స్కూల్ మినిస్ట్రీలో మీరు తోడుగుండండి. మీ ఆత్మ బలం దయచేయండి. డీకన్స్ని బట్టి వందన. వారి ఉద్యోగాలు తోడుగుండండి. వారి కుటుంబాల్లో మీ కాపుదల, భద్రత, సేవలో తండ్రి ఆ బిడ్డలు మీరు వాడుకునే విధానం బట్టి స్తోత్ర. రెట్టింపు ఆశీర్వాదాలు, ఆరోగ్యాలతో నీ ప్రియ బిడ్డలు నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎక్కువ ప్రార్థనలో, డాన్ సర్వీసెస్లో మీరు తోడుగుండండి అయ్యా. ఆ ప్రార్థనలో ఏ కుటుంబాలు నాయన అల్పాహారాన్ని స్పాన్సర్ చేస్తామన్నాయో ఆ కుటుంబాలను తండ్రి పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పండుగను ఆచరించబోచున్న ఓ తండ్రి నీ ప్రియ బిడ్డల కుటుంబాలలో శాంతి, సమాధానం, మీ ఆశీర్వాదాలు వెనుక దయచేయండి. నా గిన్నె నుండి పొరుచు ఉన్నది. నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చునని, యెహోవా మందిరములో నివాసం చేస్తానని భక్తుడు ఏ రీతిగా తెలియజేశాడు ఆ రీతిగా అటు సాక్ష్యంతో నా బిడ్డలు నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా. అనారోగ్యంతో అస్వస్థ ఉన్న బిడ్డలు ముట్టండి. బలహీనుడిగా ఉన్న నాని దీన సేవకుడిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్యా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు, ఓ ప్రభువా, నీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యము నాది ఇదిగో తండ్రి గాయపడిన హస్తమును వారి మీద ఉంచి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యము నాయన ఆ బిడ్డలు పొందుకున్నట్లు కృపను దయచేయండి. సన్నిధిలో సమర్పించిన ప్రతి కానుకను బట్టి వందనాలు. ఆకాశపు వాక్యం నింపండి. విస్తారమైన దీవును బిడ్డలకు వెనుక దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు వీరే పొందుకొనమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయించు నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నప్పుడు నెరవేరును గాక. మా దినాహారమును దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. శోధనలో తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. గత ఆదివారపు కానుకలు 5,320 రూపాయలు. సాయంత్రం 4:30 సండే స్కూల్ జరుగుతుంది కనుక
మీ బిడ్డలను సండే స్కూల్కి పంపవలసింది కోరుచు ఉన్నాను. అలాగే ప్రతి శుక్రవారం 7 గంటలకి స్త్రీల సమాజం జరుగుతూ ఉంది. స్త్రీలందరూ కూడా స్త్రీల సమాజపు ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మీకు మరి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరొక విషయం, 22/12/24 ఆదివారం సండే స్కూల్ క్రిస్మస్గా మరి సాయంత్రం 7 గంటలకి సండే స్కూల్ క్రిస్మస్ సండే 22 సండే సాయంకాలం 7 గంటలకి సండే స్కూల్ క్రిస్మస్ జరుగుతూ ఉంది. సంఘము గమనించవలసిందిగా క్రిస్మస్ సండే స్కూల్ క్రిస్మస్ వేడుకలు పాలు పంపులు పొందవలసిందిగా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 23/12/2024 సోమవారం సాయంత్రం 7 గంటలకి క్యారల్స్ జరుగుతూ ఉంది. కనుక ఈ క్యారల్స్ ప్రోగ్రాంలో సంఘం అంతా పాలు పంపులు పొందవలసిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 15/12/2024 ఆదివారం మధ్యాహ్నం యూత్కి వెస్ట్ ప్యారిస్ చర్చిలో బైబిల్ క్విజ్ జరుగుతూ ఉంది. అలాగే సోలో సాంగ్స్ సింగింగ్ కాంపిటీషన్ కూడా ఉంది. కనుక ఆసక్తి కలిగినటువంటి యవ్వన బిడ్డలు ఈ క్విజ్లో పాలు పంపులు ఈ కాంపిటీషన్లో పాలు పంపులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే క్విజ్ లోకాసు వార్త మీద జరుగుతూ ఉంది. మరి క్విజ్లో 3 మాత్రమే పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ముగ్గురుగా పార్టిసిపేషన్ చేయొచ్చు అనుకుంటా. మరి దాన్ని యవనస్తులు గమనించవలసిందిగా కోరుచు ఉన్నా. అలాగే ఈ ప్రార్థన అయిన తర్వాత స్త్రీల క్రిస్మస్ పండుగ గురించి మాట్లాడుకోవడానికి మరి ఉండండి. డేకరమ్మ గారు మాట్లాడతారు. లాస్ట్ ఇయర్ బాగా జరుపుకున్నారని తెలిసింది. కనుక మరి ఈ సంవత్సరం కూడా బాగా జయకరంగా దేవునికి మహిమకరంగా మీరందరూ కూడా స్త్రీలందరూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాల్సిందిగా మరి దాని గురించి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవడానికి ప్రార్థన అయినాక స్త్రీల సమాజం వారు స్త్రీలు వచ్చిన స్త్రీలు అందరూ కూడా ఉండవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే 20/12/2024 యూత్ క్రిస్మస్ వెస్ట్ ప్యారిస్లో జరుగుతూ ఉంది. ఆసక్తి కలిగిన వారు సాయంకాలం 20వ తారీఖు సాయంకాలం జరిగే ఆ యూత్ క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందాలని మరి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. అలాగే వచ్చే ఆదివారం 2వ ఆదివారం కనుక మరి సంస్కార ఆరాధన జరిగిద్ది. పరిశుద్ధ ప్రభురాత్రి భోజన సంస్కారము ఆచరించబడింది వచ్చే వారం. కనుక సంఘమంతా మీరు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. రేపటి నుండి జరిగేటువంటి అడ్వెంట్ ప్రోగ్రాం మరి 5:30 నుండి 6:30 గంటల వరకు టైము. చాలామంది ఆసక్తిగా వస్తూ ఉన్నారు. ఇంకా కొందరు ఆగిపోతూ ఉన్నారు. అందరూ కూడా మరి అడ్వెంట్ ప్రోగ్రామ్స్లో పాలు పంపులు పొందాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. రేపు సోమవారం 2/12/2024 మరి విడివబడిన ఇల్లు అనేటువంటి అంశం మీద ఆర్ ప్రకాష్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. 3/12/24 మంగళవారం దీర్ఘశాంతం అనేటువంటి అంశం మీద కాకి అబ్రహాం గారు. అలాగే బుధవారం వెదకి రక్షించువాడు 4వ తారీఖు వెదకి రక్షించువాడు అనే అంశం మీద శ్రీమతి కె ప్రభుకుమారి గారు. అలాగే 5వ తారీఖు గురువారం అగ్ని బాప్టిజం అనేటువంటి అంశం మీద శ్రీమతి జి జ్యోతి అజయ్ గారు. అలాగే శుక్రవారం 6వ తారీఖు ఆయన పరిపూర్ణత అనే అంశం మీద రెవరెండ్ ఎస్ బాణిక్యరాజు గారు. అలాగే 7వ తారీఖు శనివారం రాబు ఏలియా అనేటువంటి అంశం మీద శ్రీమతి ఎస్ రూపవతి గారు. వీరు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కనుక సంఘము సిద్ధపడి రావాల్సిందిగా
ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఉదయకాలంలో ఆ టీ కానీ స్నాక్స్ కానీ, అంటే టిఫిన్ సెక్షన్ కానీ స్నాక్స్ కానీ ఎవరైనా ఏర్పాటు చేయాలి అని అనుకున్నవారు మరి డేకనమ్మ గారు కలిసి మరి మీ ఆసక్తిని తెలియజేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. మనందరూ కలిసి 126వ కీర్తన ద్వారా ఈ ఆరాధనలో మనము ముగించుకుందాం. మనందరూ కలిసి ఓ సద్భక్తులారనే కీర్తన పాడుకుందాం. స్వరవచనం పాడటంలో అందరూ లేచి నిలబడి ఆశీర్వాదంతో సెలవు చేసుకుందాం. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు దేవుని మందు తీరు ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని నింపజేసి నీకు సమాధానము కలిగి చేయనుగాక. Oh,
వినినని వాక్యము గుండెల మదిలము చేయగను. గుడి బయటను నా కాలములో నడువగతో చేరొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధనను ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.